ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయై నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసులు వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే గనక, ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశిలో ఈ నెల రోజులు కూడా ఆరోగ్య ప్రదాయకుడు, అన్ని విషయాల యందు సమర్థతని చాటించేటటువంటి వాడు, అధికారాన్ని ఇచ్చేటటువంటి వాడు, అధికారం ద్వారా ఎన్నో పనులు చేయించుకునేటటువంటి సూర్య భగవానుడు మీనరాశిలో సంచారము ద్వితీయంలో ఆర్థిక కంటకాన్ని, సంకటాల్ని, ఎన్నో ఇబ్బందుల్ని కలుగజేసే స్థానంలో సూర్య భగవానుడు ఉండటం, ఈ నెల రోజులు కూడా ఆర్థికంగా కుంభరాశి వారికి కాస్త కటకటమంట ఉండటం, ఇబ్బందులు పడటము, కుటుంబంలో ఏది మాట్లాడినా దోషప్రయుక్తం కావటం, భార్యాభర్తల మధ్య కుటుంబంలో కలహాలు రాసుకోవడం, అలాగే ఉద్యోగ విషయంలో అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక విషయాలలో సరైనటువంటి బ్యాలెన్సింగ్ నేచర్ లేక, అది ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రితో కావచ్చు, పెద్ద పెద్ద అధికారులతో కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, వీరితో మాట విభేదం కలిగి ఆర్థికంగా ధన నష్టం, అది పోలీస్ వ్యవస్థలతో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 2 నుంచి కూడా పోలీస్ వ్యవస్థతో, రక్షణ రంగ మిలిటరీ వ్యవస్థతో కూడా మాట సరిగ్గా లేకపోవటం ద్వారా, సంభాషణ చతురత తెలియకపోవటం ద్వారా మాట జారటము, సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు మొత్తం దెబ్బతినే పరిస్థితులు కుంభరాశి వారికి కలుగుతుంది. దాని ద్వారా కుంభరాశి వారికి ఆల్రెడీ రాహువు, కేతువు జన్మరాశిలో రాహువు
సప్తమంలో కేతువు. మొన్నటిదాకా ఈ గ్రహాలన్నీ కూడా జన్మరాశిలో ఉండి నానా భీభత్సాన్ని చతుర్గ్రహ కూటమి సూచిస్తే ఇప్పుడు కుటుంబ స్థానము ధనస్థానంలో సూచిస్తోంది. నేత్ర సంబంధిత సమస్యలు ఈ నెలాఖరు వరకు వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ధనపరంగా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి మరి ఏ భూముల ద్వారానో, గృహం ద్వారానో, బంగారం ద్వారానో, వెండి ద్వారానో, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేయడం ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా కాస్త ఆర్థికంగా లాభం జరుగుతూ ఉంటుంది. లేదా వీరికి ఉన్నటువంటి వేరే ఇంటర్నేషనల్ బిజినెస్ ద్వారా ఇబ్బంది లేకుండా ధనం ఆపరేట్ అవుతూ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరు స్వయంకృత అపరాధాల వల్ల కూడా కొంత మీరు డబ్బుని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. వీరు సంపాదించే సొమ్ములో చాలా వరకు బ్లాక్ మనీ ఉందని చెప్పి బ్యాంక్ సీజ్ చేసే పరిస్థితులు, కొన్ని పారిశ్రామికవేత్తల యొక్క పరిశ్రమని సీజ్ చేయటము, దాని ద్వారా వీరికి సహాయ సహకారాలు పెద్ద ఎత్తున కూడా అందకపోవటము, దాని ద్వారా పూర్తిగా ధన నష్టం కలగటము జరుగుతుంది. వాగ్బంధనం కలుగుతుంది వీళ్ళకి. అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మనకి ఇష్టమున్నా లేకపోయినా అవతల వాళ్ళతో అనుకూలంగా మాట్లాడితే పోయేది ఏమీ లేదు. చాలామంది తెలియక చేస్తున్నటువంటి పొరపాట్లు, బంధువులతో గొడవలు పెట్టుకుంటారు, బంధువుల గురించే మాట్లాడుకుంటారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. బయట వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తక్కువ. అయిన వాళ్ళు రక్త సంబంధీకులు, వాళ్ళ గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటే ఏం సాధిస్తారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. సమయం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ కలిసినప్పుడు మాత్రము నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుకుంటారో తెలియదు, ఎందుకు మాట్లాడుకుంటారో తెలియదు. ఉంటే పూర్తిగా శత్రుత్వంగా ఉండాలి, కానీ అదొక దౌర్భాగ్యం. రక్త సంబంధీకులు, బంధువులు భగవంతుడు ఇచ్చిన వరాలుగా భావించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా హ్యాపీగా వెళ్ళి మాట్లాడుకోండి. గ్రహస్థితులు ప్రతికూలించినా సరే మన మనసులో నిర్ణయం గట్టిగా ఉంటే అవి కూడా మనల్ని ఏం చేయలేవండి. ఎందుకంటే మనసు మీద ప్రభావం చేసేవే గ్రహాలు. అవి గ్రహిస్తూ ఉంటాయి మన మనసుల్ని. అదే మన మనసులో ఏదీ లేదు, అంత హ్యాపీగా ఉన్నాం అనుకోండి, గ్రహాలు కూడా వాటి పని అవి చేసుకుంటే తప్ప మన దాకా రావు. కాబట్టి గొడవలు పడటం, కొట్లాడటం, ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం ఆఫ్ చేయండి నెల రోజులు అటు ఇటుగా. అట్లాగే వీరి యొక్క జన్మరాశిలోనే బుధుడు ఉన్నాడు. సంతానపరంగా వీరికి కాస్త తలకాయ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ సంతానం లేనిపోని వ్యవహారాలు తలదూర్చటమో, లేనిపోని కొన్ని అవసరం లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ఇష్యూస్లో వీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఏదైనా పంద్యాలు గాయటము, వాటిలో ధన నష్టం, లేకపోతే ఏదైనా ధన విషయంలో చేయకుండా పనులు చేసి పట్టుబడటము, దాని ద్వారా కూడా వీరికి లేనిపోయిన సమస్యలు. ప్రేమ వ్యవహారాలు కొంతమందికి కుంభరాశి వారికి చేదు అనుభవాలు ఎదురవటము, ప్రేమ వికటించటము, కొంతమందికి సంతాన గర్భ విచ్ఛిన్న దోషాలు కలగటము, నరాలకి సంబంధించినటువంటి వ్యాధులు తగ్గుతాయనుకుంటే కొంచెం ఉధృతం కావటము, ఇవన్నీ బుధగ్రహ రాహుగ్రహ మిశ్రమం వలన జరుగుతూ ఉంటాయి. అట్లాగే రాహుకేతువుల వలన భార్యాభర్తల మధ్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుల మధ్య, లేకపోతే వ్యాపారాల మధ్య ఎన్నో సంఘర్షణ జరిగి సంఘటిత భావాలు దెబ్బతింటము, ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కాలసర్పయోగ దోషము, ఏలినాటి శని దోషం వీళ్ళని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఈ కుజుడు, రవి వీళ్ళందరూ కలిసి ఇంకా బీభత్సకరమైనటువంటి పరిస్థితి. ఒక్క గురుబలం మార్చి 11 నుంచి కూడా గురువు చక్కగా సక్రమమైనటువంటి రుజుమార్గపు డైరెక్ట్ మూవింగ్, డైరెక్ట్ మోషన్స్తో మరి కుంభరాశిని చూడటం వల్ల కొంతవరకు అనుకూలతలు కలగచ్చు. ఇందాక చెప్పిన వాటిలో కొంతవరకు వీళ్ళకి గురుబలం అనేటటువంటిది చాలా వరకు రక్షింపబడుతూ ఉంటుంది. భాగ్యం లభిస్తుంది, సంతానం కలుగుతుంది. నిర్ణయాలు మారినా సరే వీరంతటి వీరు మళ్ళీ ఆ నిర్ణయాల్ని నిర్ణయాలుగా చేసుకొని లాభపడేటటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పెట్టినటువంటి పెట్టుబడుల్లో కూడా వ్యాపారంలో చక్కటి లాభాలు, కుటుంబంలో గురుబలం వల్ల ఏంటంటే ధనలాభము, కుటుంబంలో మీకంటూ మీ మాటకు విలువనివ్వటము, లేకపోతే కుటుంబాల్లో బంధువుల వల్ల కావచ్చు, అన్నదమ్ముల దగ్గర అన్నలు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, కొత్తగా పరిచయమైన వాళ్ళ ద్వారా కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తుల దగ్గర కావచ్చు, ఒక గురువు ద్వారా కానీ ఆప్యాయత, అభిమానము, ప్రేమ ఇవన్నీ కూడా రంగరింపబడి అందే అవకాశం గురుబలం ఒక్కటే కుంభరాశి వాళ్ళని కాపాడుతోంది. 3వ స్థానంలోకి నెలాఖరు తర్వాత శుక్ర భగవానుడు ఎంటర్ అవుతాడు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చదువు యందు నిర్లక్ష్యం చేయకండి. ఉన్నతమైనటువంటి చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనల్ని కొంచెం జాగ్రత్తగా మీరు డైవర్ట్ చేయండి. లేకపోతే సమస్యలు, ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మీరు కనుక
ఆ విషయాలను ఎక్కువ ప్రోద్బలం చూపిస్తే గృహంలో కుటుంబంలో ఎంతో అలజడి ఏర్పడుతుంది, ఉన్నటువంటి ఆస్తులు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అట్లాగే తల్లిగారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా మాట్లాడండి. తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండండి. తండ్రి గారితో కూడా సంభాషణ చాలా ఆనందకరంగా ఉంటుంది. చాలా సహాయ సహకారాలు అంతే తండ్రి గారివి. ప్రయాణాలు ఎంతో మక్కువ ఎక్కువ అవుతుంది. ఊరినే చీటికి మాటికి దగ్గర ప్రయాణాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కలుగుతాయి. చక్కగా మృష్టాన భోజన ప్రాప్తి కలుగుతుంది. గురు శుక్రుల బలము చాలా చాలా అనుకూలంగా ఉంది. అయితే మీరు కొన్ని సందర్భాలలో ఇవన్నీ కూడా కొన్ని నెగిటివ్గా సంప్రాప్తించే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకం చాలా విశేషప్రదమైనటువంటిది. మీరు పుట్టినటువంటి సమయంలో ఒక లగ్నం అనేది ఉంటుంది. అది చాలా మందికి తెలియట్లేదు. మా రాశిది, మా నక్షత్రం ఇది, కాబట్టి మా జాతకం ఇది అనుకుంటున్నారు. జాతకం అంటే ఇది కాదు, ఇది గోచార జాతకం. జన్మ జాతకం అనేటటువంటిది మనం పుట్టినప్పుడు ఆపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఏం నడుస్తుంది? దశలు అంతర్దశలు అవి ఇక్కడ ఎక్కువగా ఆపరేట్ చేస్తూ ఉంటాయి. దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ ప్రాణదశలు. వీటిల్లో దశ అంతర్దశలు అయితే కనుక మోస్ట్ ఎఫెక్టివ్ మనకి అనుకూలతలు కలుగజేస్తుంటాయి, లేకపోతే ప్రతికూలతలు కలుగజేస్తాయి. ఎవరైనా జైలు పాలవ్వాలన్నా, ఒకరు ఎవరైనా కొట్టుకోవాలన్నా, లేకపోతే ఎవరైనా ప్రేమించుకోవాలన్నా, పెళ్లిళ్ళు కావాలన్నా, సంతానం కలగాలన్నా, సంతానం కలిగి ఇబ్బందులు కలగాలన్నా, ప్రతిదీ కూడా జన్మజాతకమే నిర్ణయిస్తుంది. కాబట్టి జన్మజాతక రీత్యా ఎవరికైనా విశేషంగా తెలుసుకోవాలనుకున్నా సంప్రదించండి పీఠానికి ఫోన్ చేసి. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి సర్పదోష ప్రభావము, కుజశనుల యొక్క కంజంక్షన్ ప్రభావము మొత్తం ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేయడానికి మార్చి 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మరి మా పీఠంలో ఈ యొక్క గ్రహాలకి కుజ, రాహు, శని, కేతు గ్రహాలకి సంబంధించినటువంటి జపతపాదుల్ని చేస్తూ మార్చి 18 అమావాస్య రోజున ఎవరికైతే సంతానము, వివాహము కావాలనుకున్నారో, కుజదోషాలు, సర్పదోషాలు పోవాలనుకొని ఎవరైతే తాపత్రయపడుతున్నారో, ముఖ్యంగా పితృదోషాలు పోవాలనుకుంటున్నారో వారి కోసం సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, అట్లాగే మే 10వ తేదీన విశేషంగా పవన సూక్త, మన్య సూక్త, హనుమత్ పాశుపత రుద్రహోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి. మీకు ఉన్నటువంటి ఈవెంట్ సక్సెస్ చేసుకోవడానికి, మీకున్న బాధలు పోగొట్టుకోవడానికి చిన్న పరిష్కార మార్గం ఇది. సరే, జన్మజాతకంలో ఎవరికి తోచినటువంటి పరిహారాలు వాళ్ళు, లేకపోతే ఇప్పుడు గోచారంలో మటుకు హనుమాన్ చాలీసా చదవండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని, అష్టోత్రాన్ని చదవండి. మీ బాధలన్నీ కూడా పటావచ్చిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.